Hello Cinema fam, this is your buddy Akira back again with another release of this Friday, Mirai. So Mirai is one of the most anticipated films from Indian film industry. ఎందుకంటే తేజ సజ్జ హనుమాన్ లాంటి ఒక పెద్ద పాన్ ఇండియా హిట్ తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా ట్రైలర్ కానీ పోస్టర్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు కూడా ఒక హనుమాన్ లాగే ఒక భారీ స్కేల్లో ఉండే ఒక డివోషనల్ మూవీలా అనిపించింది. సో ఆబ్వియస్లీ జనాల్లో క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. మరి ఈ మూవీ ఆ క్యూరియాసిటీని ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిందంటే మీట్ అవడం సంగతి పక్కన పెడితే సినిమా అయితే డిసప్పాయింట్ చేయలేదనే చెప్పాలి. కార్తిక్ ఘట్టం లేని ఫిల్మ్ మేకింగ్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్, ఒక డీసెంట్ విఎఫ్ఎక్స్, తేజ సజ్జా గారి పర్ఫార్మెన్స్ కానీ, శ్రేయస్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమా నిలబెట్టాయని చెప్పొచ్చు. ఇంకా జగపతి బాబు గారి క్యామియో కానీ, గెటప్ సీన్ కామెడీ కానీ ప్లస్ అయ్యని చెప్పొచ్చు. ఈ మూవీ కథ ఒక తల్లి త్యాగంతో మొదలవుతుంది. సో ఇలాంటి సీన్ తో స్టోరీ రాసినప్పుడు ఆడియన్స్ కి చాలా త్వరగా ఆ స్టోరీలో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఒక మంచి ప్లాట్ ఇచ్చి అందులోకి ఆడియన్స్ తీసుకెళ్ళగలిగితే ఆ మూవీ సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ విషయంలో కార్తిక్ ఘట్టంనేని గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. సో ఈ సినిమా కథ అంతా కూడా అశోకుని 9 గ్రంథాల చుట్టూ తిరుగుతుంది. ఈ 9 గ్రంథాలు 9 ప్రదేశాల్లో ఉంటాయి. ఒక ఈవిల్ పవర్ 8 గ్రంథాలను వశం చేసుకుంటుంది. ఆ 9వ గ్రంథం కూడా తన దగ్గర ఉంటే అమరత్వాన్ని పొందొచ్చని నమ్ముతాడు. సో ఆ 9వ గ్రంథం ఈవిల్ కి దొరకకుండా ఒక మిరాయ్ అనే ఆయుధంతో ఒక కామన్ మ్యాన్ ఎలా ఆపాడన్నదే ఈ సినిమా స్టోరీ. సో ఈ మూవీని టెక్నికల్ గా చెప్పాలనుకున్నది చాలా బాగా చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ తేజ సజ్జా యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అలాగే స్క్రీన్ అపియరెన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో తేజ సజ్జాకి మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ కానీ, అలాగే క్లైమాక్స్ లో సీన్ కానీ మంచి ఎలివేషన్స్ పడ్డాయి. అవి చూస్తున్నప్పుడు యూ ఫీల్ లైక్ విజిలింగ్. సో మెయిన్ థింగ్ ఇలాంటి ఒక మంచి కథకి ఆధ్యాత్మికత జోడించడం, అలాగే రాముడు అనే ఒక సూపర్ పవర్ ని ఎలివేట్ చేయడం, ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా తీయడం ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. సో ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మంచి పేస్ లో వెళ్ళినప్పటికీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ముందు ఒక 30-40 మినిట్స్ కొంచెం బోరింగ్ అనిపించింది. ఎక్సెప్ట్ దట్ దిస్ మూవీ ఇస్ రియలీ గుడ్ టు వాచ్. అలాగే ఈ సినిమా పోస్ట్ క్రెడిట్స్ సెకండ్ పార్ట్ కి లీడ్ గా ఒక సీన్ వస్తుంది. అదైతే నాకు చాలా చిరాగ్గా అనిపించింది. దాన్ని అవాయిడ్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. సో ఓవరాల్ గా ఈ మూవీ అయితే ఇట్స్ గుడ్ టు వాచ్. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోయినప్పటికీ సినిమా అయితే డిసప్పాయింట్ చేయదని చెప్పొచ్చు. సో ఈ వీక్ నాకు తెలిసి ఇంకే మూవీస్ కూడా లేవు. హ్యాపీగా వెళ్ళి ఈ మూవీ చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఆ రాముడు అనే సూపర్ పవర్ ని చివరిలో ఫీల్ అవుతూ ఒక జై శ్రీరామ్ అనుకుంటూ బయటకు వస్తారు. ఫైనల్లీ ద రేటింగ్ ఐ వుడ్ బి గివింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ 3 out of 5. Thank you for watching. In case if you don't subscribe to this channel, please subscribe to this channel. Signing off.